ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు ఏఈఓ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఏఈఓ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ యాదవ్ మాట్లాడుతూ తాము 2017లో బీఎస్సీ అగ్రికల్చర్ క్వాలిఫికేషన్తో ఏఈఓలుగా నియమించబడ్డామని తెలిపారు. డిప్లొమా అగ్రికల్చర్ పూర్తి చేసిన వారిని తమతో పాటు ఏఈఓలుగా నియామకాలు చేపట్టారన్నారు. కానీ ప్రమోషన్లలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తమకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం 50-50 రేషియోలో ప్రమోషన్లు కల్పించాలని, కొంతమంది ఉన్నతాధికారుల తప్పిదాల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు. 2018 తర్వాత ఈ కోర్స్ అంతా అయిపోయేసరికి 3 ఏళ్ళు అయిపోయింది. ఆ 3 ఏళ్ల తర్వాత 2022లో రఘునందన్ రావు సారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇక్కడ మన కమిషనర్గా బాధ్యత తీసుకున్నప్పుడు సార్ కూడా మేము వివరించడం జరిగింది. సార్ ఇది ఫ్యూచర్లో మమ్మల్ని బ్లాక్ చేసింది సార్, దీనివల్ల మేము బ్లాక్ అయిపోయినాం మా ప్రమోషన్ ఛానల్, దీనికి ఒక దారి చూపించాలని చెప్పి సార్ని అడిగినప్పుడు సార్ కూడా దాని మీద ఆలోచన చేసి దగ్గర 7 సార్లు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అఫీషియల్ అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్లో క్లియర్గా ఒక కోటా అనేది పెడితే డిప్లొమా నుంచి ఇంటర్ చేసినటువంటి ఏఈఓస్కి, అట్లాగే గ్రాడ్యుయేట్ ఏఈఓస్కి, డైరెక్ట్ బీఎస్సీ ఎక్కినటువంటి ఏఈఓస్కి ఒక కోటా అనేది పెడితే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది రాకుండా పోతుందని చెప్పి సార్ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఫైల్ రన్ చేయడం జరిగింది. దానికి రీసెంట్గా మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే 2024 ఫిబ్రవరిలోనే దానికి జిఏడి కూడా అప్రూవ్ చేయడం జరిగింది. జిఏడి అప్రూవ్ చేసినటువంటి ఈ దానికి ఒక జీవో ఇస్తే ఫైనల్ స్టేజ్లో ఉండి జీవో ఇచ్చే టైంలో ఇంకో సైడు అవతల వాళ్ళు ఎవరితో నడిపిస్తున్నారో, ఎక్కడ నడిపిస్తున్నారో, పొలిటికల్ ప్రెజర్ చేస్తున్నారో తెలియదు. కానీ గౌరవ మంత్రి గారికి కూడా ఈ విషయం తెలియకుండానే, గౌరవ మంత్రి వారికి ఈ విషయం తెలియకుండానే అక్కడ ఉన్నటువంటి ఓఎస్డీ కావచ్చు, ఇంకెవరో కావచ్చు, మూటల కట్టలు తీసుకొని ఒక సైడు చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది గ్రాడ్యుయేట్ ఏఈఓస్కి 867 మంది గ్రాడ్యుయేట్ ఏఈఓస్కి తీవ్రమైన అన్యాయం జరిగింది. కాబట్టి ఏఈఓ స్టేట్ కదా, మేము వ్యవసాయ శాఖలో ఏఈఓగా పనిచేస్తున్నాం. వ్యవసాయ శాఖలో ఏంటంటే 2 పీడిఎఫ్ ఛానల్స్ ఉంటాయి. మీ ఏఈఓకి రావాలంటే డిప్లొమా అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వ్యక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే డిప్లొమా అగ్రికల్చర్ చేసిన వ్యక్తికి ఇన్ సర్వీస్లో కోటా ఇచ్చి 30 లక్షల సీట్ ఇచ్చి 48 లక్షల జీతం ఇచ్చి, నెల లక్షల జీతం ఇచ్చి దాదాపు అయిపోగానే ప్రమోషన్ ఇస్తున్నారు. వీళ్ళు ప్రమోషన్ రావడం వల్ల ఎక్కడ లేని విధంగా, ఏ డిపార్ట్మెంట్ లేని విధంగా సీనియారిటీ అనేది ఒక దగ్గర ఫిక్స్ అయ్యి ఉండాలి, లేకపోతే ముందు పోవాలి. ఏజ్ పెరుగుతున్నా కొద్ది మా దగ్గర ఏం జరుగుతుందంటే మేము డైరెక్ట్ బీఎస్సీ ఎక్కిన వాళ్ళు ప్రతి సంవత్సరం 20 మంది వెనకపోతున్నాం. సీనియారిటీలో ఎంత అన్యాయం అంటే ఇవాళ నా సీనియారిటీ ఒకటో ఉన్న సీనియారిటీ రేపు పోయేసరికి 6 ఏళ్లలో ఇప్పుడు 100కి పోయింది. ఇంకో 10 ఏళ్లలో 200, 300 పోతుంది. సీనియారిటీ అనేది వెనకపోతుంది. అది అన్యాయం జరుగుతుంది. సీనియారిటీ వెనకపోవద్దు, మా సీనియారిటీ ఫిక్సబుల్ ఉండాలి, అక్కడనే ఉండాలి, లేకపోతే ముందుకు పోవాలి. కానీ సీనియారిటీ వెనకపోతుంది. మా ముందు 100 మంది చదువుకొని వస్తున్నారు, ప్రమోషన్స్ వస్తున్నాయి. ఈ రోజు కూడా మేము 2020లో మాకు ప్రమోషన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు నా ప్లేస్ 13వ ప్లేస్ ఉండే, ఈ రోజు నా ప్లేస్ 103కి పోయింది. కారణం ఏంటంటే ఇన్ సర్వీస్లో ఒక్కొక్క వ్యక్తికి గవర్నమెంట్ ₹1 కోటి వెచ్చించి చదివిపించి కోర్స్ అయిపోయిన వెంటనే 2024లో కోర్స్ అయిపోయిన వ్యక్తికి రేపు ప్రమోషన్ ఇస్తున్నారు. 2013లో కోర్స్ అయిపోయి 2017 ఎక్కిన నాకు ప్రమోషన్ లేకుండా పోయింది. జీవితంలో నాకు ప్రమోషన్ అనే అవకాశం లేకుండా చేస్తున్నారు ఇన్ సర్వీస్ వల్ల. కాబట్టి మాకు న్యాయం ఏం చేస్తున్నారంటే ఒక రిక్రూట్మెంట్లో ఏదైతే రేషియోలో ఎక్కినామో, ఏదైతే 50-50 రేషియోలో ఎక్కినామో అదే రేషియో ప్రకారం ప్రమోషన్లు ఇవ్వండి. ప్రమోషన్లు ఇస్తేనే మాకు ప్రమోషన్ ఛానల్ ఉంటుంది, లేకపోతే జీవితాంతం మేము ఏఈఓ తోటి రిటైర్డ్ కావాలి. మా వెనుక 2020లో